చేస్తారు. మీరు వాళ్ళని ప్రేరేపించాడు దేవుడు. వాళ్ళు ఒక్కొక్కరిని ఒక రకంగా ప్రేరేపిస్తాడు. మరి వాళ్ళని ప్రేరేపించాడు. ఎక్కడో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతం, నేను చెప్పాను మీకు చాలాసార్లు, ప్రాంతంలో ఉన్నటువంటి నన్ను దీనస్థితిలో నుంచి సంపన్న కుటుంబమే అయినప్పటికీ కొన్ని పరిస్థితులు మా కుటుంబంలో హైగుప్తు లాంటి చరణ అనుభవించాం. హైగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిపోయాం, విగ్రహారాధన కుటుంబం కాబట్టి. అయినా కూడా నేను దేవుడు తెలుసుకున్న తర్వాత మా అమ్మగారు మొట్టమొదటిగా నమ్ముకున్నారు. తర్వాత దేవుడు అద్భుతంగా ప్రణాళికలోకి తీసుకొచ్చాడు. మరి ఒంగోలు పట్టణం వచ్చాక నేను 2-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఇప్పుడు ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఒక గ్రూప్ ఇచ్చాడు. ముగ్గురుతో స్టార్ట్ చేశాం. ఈరోజు 120 మంది మా సభ్యులు ఉన్నారు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ కూడా తీసాం. 120 మంది పేర్లతో ప్రార్థన చేశాం. 12:30 టైంలో ప్రభు ఒక నామాన్ని బట్టి ఇప్పుడు కొన్ని మాటలని మనకు దైవజనులు ఇచ్చిన అవకాశం వాడుకోవాలి. మరి మనకొకసారి మాకు దైవజనులు అవకాశం ఇవ్వాలంటే మరి నేను దైవజనులకి అమ్మగారి కూడా మేము కట్టుబడి ఉండాలి, మందిరాలు కట్టుబడి ఉండాలి. కొన్ని విషయాలను బట్టి దేవుడి యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం అమ్మగారు కూడా చెప్పారు. దాని ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఆత్మలు కూడా మమ్మల్ని లేవండి, బలపరచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నిరగల చెవులు గ్రహించే మనసు మాకును అందరికీ మీరు మాకు దయచేయండి. ఆత్మలో బలపరచమని పరిశుద్ధాత్మ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. ప్రభు యొక్క పరిశుద్ధ నామం బట్టి ఇక్కడ ఎవరితో ఈ మాట చెప్తున్నారు అంటే, ద్వితీయోపదేశ కాండము అంటే రెండవసారి ఉపదేశించడం. మన గత సంవత్సరంలో చాలా విషయాలు దైవజనులు ఉపదేశిస్తూ ఉంటారు. మనం ఎందుకు వెళ్తున్నాం, ఆదివారం మందిరానికి వెళ్తున్నాం అంటే వారం నుంచి వారాంతరం వరకు దైవజనులు ఇచ్చిన వర్తమానాలు మన హృదయంలో నివసింపజేసుకొని మన హృదయంలో మన ఆత్మీయ ఆహారము భుజించాలి. శరీర ఆహారం ఎలా భుజిస్తున్నామో ఆత్మీయ ఆహారం భుజించడం కోసం దైవజనులు మనకు వాక్యం చెప్తూ ఉంటారు. అయితే మరి ఆనాడు వాక్యం చెప్పడానికి ఇప్పట్లాగా మందిరాలు ఎక్కువ లేవు. పాత నిబంధనలో మందిర ఆవరణ ఎక్కువ లేవు కాబట్టి ప్రవచనాలు దేవుడి ఇజ్రాయిల్ గురించి చాలా ప్రవచనాలు దైవజనుల నుంచి ప్రవచించేవాడు ఆ రోజుల్లో ప్రవచించినటువంటి భక్తుల్లో ఉన్నప్పటికీ తర్వాత దీన్ని మోషే గారు చెప్తా ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే అంటూ మండుతున్న పదవి నుంచి మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయిల్ గురించి చెప్పాడు. ఇజ్రాయిల్తో ఏం చెప్తుందంటే, తీసుకుని వస్తున్నాడు, ఇక కొద్ది దూరం అయితే వీళ్ళు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. మనం కూడా ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో కొన్ని విషయాలు మనం అన్ని విషయాలు పాటించకపోవచ్చు. ఎందుకంటే మన కుటుంబ పరిస్థితులే కావచ్చు, సమాజంలో ఉంటాం కాబట్టి, సమాజ జనం మధ్యకు తిరుగుతుంటాం కాబట్టి వారు మనకు తొందరగా మన మీదకి వచ్చే ప్రభావం ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అందరికీ వైరస్లు వచ్చిన మనకు కూడా వస్తుంది, కరోనా వచ్చిన మనకు కూడా వచ్చింది, జ్వరాలు వస్తే మనకు వస్తాయి. ఎందుకని మనం ప్రత్యేకించబడ్డ జనం కదా, మనకి ఎందుకు వస్తున్నాయి అంటే కొన్ని రకాల కట్టడాలు పాటించకపోవడమో, దేవుడికి అనుకూలంగా ఉండకపోవడమో, దేవుడు చెప్పిన దైవజనులు వారం ప్రసంగిస్తున్న ప్రసంగాలకు మనం బదులుగా ఉండకపోవడమో, కొన్ని పరిస్థితులు మన జీవితాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి. కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొన్ని బాగా ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి సమస్యలు వచ్చాయంటే కొన్ని దేవుడు పరీక్ష పెడతా ఉంటాడు. యోగుకు పరీక్ష పెట్టాడు, దానియాలకు పరీక్ష జరిగింది, దానియాలు సింహాలకు గౌరవం వేశారు. మరి యోగుకి అయితే మరి అనేక రకాలైనటువంటి వ్యాధి శరీరంగా దాడి జరిగింది. ఇవన్నీ సాతాను ప్రేరేపిస్తూ ఉంటుంది. కొన్ని మంచి పనులు మనం మంచిగా ఉన్నా నేను కట్టడాలు పాటించామండి, ఆజ్ఞలు పాటించాము, మా పాస్టర్ గారు చెప్పిన ప్రతి వాక్యాన్ని విన్నాం, మా సంఘానికి కట్టుబడి ఉన్నవి, ఎందుకు శోధనలు వస్తున్నాయి అంటే కొన్ని సాతాను ప్రవేశపెట్టేది ఉంటే కొన్ని మనంతరం మనం చేసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే సమాజంలో అందరిలాగా మనం కూడా ఉన్నత స్థానంలో కరెక్ట్ మంచిదే. అయితే ఇప్పుడు అక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే కానానికి సిద్ధమవుతున్నాయి. ఇక కానాను ఎవరిదంటే ఒకప్పుడు ఇజ్రాయిల్దే కానాను. మరి కానాలో ఉన్నటువంటి ప్రజలు మరి ఎందుకు హైగుప్తుకి వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే 450 సంవత్సరాలు హైగుప్తులో బానిసత్వంలోకి వెళ్ళిపోయారు ఇజ్రాయిల్ అంటే మనం ఇప్పుడు నమ్ముకున్న మనమంతా ఇజ్రాయిల్. గత సంవత్సరంలో ఏ బానిసత్వం కిందనేమో అనారోగ్యమైన బానిసత్వమే కావచ్చు, కుటుంబ పరిస్థితులే కావచ్చు, స్నేహితుల వల్ల బంధకాలు ఉండొచ్చు, మరి వ్యాధి అయినటువంటి బంధకమే కావచ్చు. ఇవన్నీ కూడా హైగుప్తు చెరలే ఇవన్నీ చెరలు బంధకాలు. అయితే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, మోషే మీరందరూ కూడా మాట్లాడుతాడు మోషేతో. మోషే మీ మాట చెప్పు, ఐగుప్తులకి ఇజ్రాయిల్ ఐగుప్తు కానాను దేశాన్ని తీసుకెళ్తున్నామండి,
గతంలో కాలంలో 450 సంవత్సరాలు 30 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. చాలా హింసలు పడ్డారు. ఫరో అందరూ కూడా ఒకేలాంటి నాయకత్వం ఉండదు. ఇప్పుడు మన ప్రభుత్వం ఉందనుకోండి, ఒకే ప్రభుత్వం ఇప్పుడు ఒకలాగా ఉండదు కదా, మారుతుంటాయి ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రభుత్వాలు మారినట్టే ఆనాడు కూడా ప్రభుత్వాలు మారిపోయాయి, రాజులు మారిపోయారు. ఒక రాజవంశాలు ఒకరి తర్వాత తరతరాలుగా వంశం మారిపోయింది. మరొక ఫరో వచ్చాడు. ఆనాడు మనం న్యూ ఇయర్ ముందు చెప్పుకున్నా ఏ రోజు అనేవారు చాలా మంది ఉంటారని మహా ఏ రోజు కాలం చెప్పుకున్నట్టుగా ఫరో కూడా ఇక్కడ ఫరో వచ్చాడు. మరొక ఫరో వచ్చాడు. అప్పుడు యోసేపు చనిపోయాడు. ఆ ఫరో ఫస్ట్ ఫరో చనిపోయాడు, యోసేపు కాలం కూడా అయిపోయింది. వాళ్ళ పిల్లల తరమంతా కూడా ఐగుప్తులో ఉన్నారు. ఎవరంటే కానాను నుంచి వచ్చిన వాళ్ళు. కానాను అనగానే మనం జ్ఞాపకం చేసుకుంది యాకోబు. యాకోబు గారికి 12 మంది శిష్యుల్లో యోసేపు గారు 11వ వాడు. 12వ వాడు బెన్యామీన్ అయితే 11 యోసేపు. ఈ యోసేపు బానిసత్వంలో అమ్ముడు పడ్డ తర్వాత తిరిగి అతను ఎక్కడికి వచ్చాడండి? కానానికి తీసుకొచ్చాడండి. ఐగుప్తు తీసుకొచ్చుకున్నాక ఐగుప్తులో ఫరో కింద చాలా నమ్మకంగా ఉండేవాడండి. నిజంగా కొంతమంది నమ్మకస్తులు ఉంటారు, నమ్మకస్తులు విడిచిపోయారు. ఇప్పుడు మనం దేవుని నమ్ముకునేటప్పుడు అందరూ దేవుని నమ్ముకున్న కింద పనిచేయరు. కొంతమంది ఇప్పుడు మినిస్టర్ గారు అనుకోండి, మినిస్టర్ గారు ఒకరు అనుడు అనుకోండి, మన దేవుని నమ్మిన బిడ్డలతో ఆయన పట్టిన మారుతారు కొంతమంది కదా. అట్లనే ఈ ఫరో కాలంలో అక్కడ యోసేపు ఏం చేశారంటే ఐగుప్తులో బానిసత్వం ఉన్నవాడు అమ్ముడు పెద్దగా తిరిగి యోసేపు ఎక్కడికి వచ్చాడంటే మంచి ఈ ఫరో ఇంటికి అల్లుడుగా చేయబడ్డాడు. ఫరో అనే ఇంటికి అల్లుడంటే ఎంత గొప్ప కార్యక్రమం. గోతులో పడ్డ వ్యక్తిని ఫరో రాజు అల్లుడుగా చేసుకున్నాడు. అల్లుడుగా చేసుకుని మంచిగా పరిపాలించాడు. పరిపాలన బాగా ఉంది, చాలా చక్కగా ఉన్నప్పుడు ఇప్పుడు ఐగుప్తులో కానానులో కరువు వచ్చేసింది. ఇంకా మనం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకుంటున్నామని తిరిగి కానానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఎవరు వెళ్ళమంటున్నాడు? ఐగుప్తులో ఉన్నటువంటి వారు, చెరలో ఉన్నవారు, బంధకాల్లో ఉన్నవారిని మరి ఎక్కడికి వెళ్ళమంటాడు? మీరు కానానికి వెళ్ళమంటాడు. ఒకప్పుడు కానాలు ఎక్కడ ఏమైంది? కానాలు కరువుతో ఉన్న ప్రాంతం. కానీ ఎప్పుడైతే దేవుడు కండిషన్ పెడితే బీదవారు కోటేశ్వరుడు ఒక నిమిషం కాలం పట్టదు. దేవుడు తలుచుకుంటే అద్భుతాలు ఎంతోసేపు పట్టదు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తాడు, సంవత్సరాలు మొదలుకొని వాక్యం చూడండి ఏమంటుంది ఇక్కడ, నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాలు వదులుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటాడట? ఎవరి మీద ఉంటే? కానాను అనేటువంటి ప్రాంతం మీద ఉంటాయి. ఐగుప్తు నుంచి మీరు బయటికి రమ్మన్నాడు, వచ్చారు. ఎవరి ద్వారా వచ్చారు? మోషే ద్వారా వచ్చారు. ఇప్పుడు మోషే అంటే మనకి ఎవరంటే దైవజనుడే మోషే లాంటి వారు. అవునా? ఇప్పుడు నడిపించే వాళ్ళు ఎవరు? సంఘాన్ని మోషే. దైవజనుడు నడిపిస్తున్నారు. మరి దైవజనుడు ప్రతిసారి మనకి ఏం చెప్తారు? ఆజ్ఞలు పాటించండి, కట్టడాలు పాటించండి. వారు ఒక భారం వేసి సంఘంలో ఒక బాధ్యత గలటువంటి వారిగా ఉండి మనం నడిపించడానికి ప్రత్యేక నాయకత్వం వహించేది ఎవరంటే దైవజనులు. ఇక్కడ దైవజనులు నడిపించేవారే నాయకత్వం. మోషే ఇప్పుడు రాలేదు కదా, మోషే కాలం అయిపోయింది కదా. ఇప్పుడు మన ఎవరు మోషే అనుకోవాలంటే దైవజనులని మోషే అనుకోవాలి. వాళ్ళని ఎందుకు? నడిపించేవారు కాబట్టి, నడిపించి మన సరైన మార్గంలో పెట్టేవారు కాబట్టి. అయితే మోషే ఒక మాట చెప్పాడు, మీరు వెళ్తున్న దేశం చాలా మరి సమృద్ధి అయిన దేశం, ఎల్లప్పుడూ వర్షం ఉంటుంది, సమృద్ధి అయిన పంట ఉంది. మరి మీరు వెళ్తున్నారు మంచిదే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ప్రజలు చాలా బలవంతులు, శక్తివంతులు, కానీ వారితో జాగ్రత్తగా వారి పిల్లల్ని మీరు విజయం తీసుకోకండి, మీ పిల్లల్ని వారికి ఇవ్వకండి, వాళ్ళ పిల్లల్ని మీరు తీసుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చాలా కోటీశ్వరులు, కానీ దానిలో వారందరినీ మీరు 7 జాతులను మీరు కలిగి వేయబోతుందని చెప్పారు. ఎన్ని జాతులు అక్కడ? పెరిజీవులు, హిత్తీయులు, మోయాబీలు, అమ్మోనీలు, ఇలాంటి 7 తరాల వారు మరి అక్కడ జాగ్రత్త. వారిని కలిగి వేయాలంటే మీరేం చేయాలంటే నా మాటలు కట్టడాలు పాటించమని మీ దేవుడు చెప్తున్నాడు, మీకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవాలి. మనకు కూడా అదే హెచ్చరిక చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా మనం వెళ్తున్న సమాజంలో కానీ సంఘంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటే వారిని మన రాబడిలోకి నడిపించుకోవచ్చు, వారిని మన ఇష్టానుసారమైన బిడ్డలుగా మార్చుకోవచ్చు. దేవుడి రాజ్యానికి వారిని ఏర్పాటు చేయడానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా కందృష్టి దేవుడు మన మీద పెడుతున్నాడు. మీరు ఎవరి నుంచి ఐగుప్తు చెరలు మీకు ఉండవు, బానిసత్వమైన జీవితం మీకు ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ సమయంలో అనేక బంధకాలు తెంచిన ఆలోచన చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మీరు లోకస్తులాగా ఉండకండి, లోకపు పద్ధతులు మనలో ఉండకూడదు, లోకపు ఆచారాలు మనలో ఉండకూడదు అని మోషేతో ఆనాడు చెప్పి 350 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం చెప్పిన కొత్త నిబంధన పాత నిబంధనకి 400 సంవత్సరాలు తేడా ఉంది. అప్పుడు చెప్పిన దేవుడు మనకి ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉందాం, క్రైస్తవం ఒక మాదిరికరంగా ఉందాం. క్రైస్తవులకు అనేక పోరాటాలు జరుగుతున్నాయంటే మనం సరి చేసుకోవడానికే. అందుకే చెప్తున్నాడంటే మీరు ఆకాశ వర్షజలము తాగదు, అది మీ దేవుడు యెహోవా లక్ష్య పెట్టు దేశము, మంచి దేశంలోకి మీరు వెళ్ళబోతున్నారు. నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2025వ సంవత్సరంలో దేవుడు తన యొక్క కరుణ హస్తమును చాపబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ బలపరచబోతున్నాడు. నూతన
నూతన కార్యం చేయబోతున్నాడు, నూతన ద్వారాలను తెరవబోతున్నాడు. మోషేతో రెండవసారి ద్వితీయోపదేశ కాలం అంటే రెండవసారి ఉపదేశించడము. ఈ సంవత్సరంలో కూడా గత సంవత్సరంలో ఏ ఉపదేశం అయితే ఇచ్చాడో మరి రెండవ సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉపదేశిస్తున్న మాట ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, నువ్వు మంచి దేశానికి వెళ్ళబోతున్నారు అంటే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. మీ హృదయం అనేది ఏ యొక్క బంధకాలు చిక్కబడిందా, ఐగుప్తు అనే చెర ఉందా? ఇప్పుడు మనం మోషే ఎవరంటే దైవజనుడే, వాక్యాన్ని బోధిస్తున్న వారే ఇప్పుడు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే మీకు నుంచి ఐగుప్తు చెరలు మీ దగ్గర ఉండవు. మీరు గత సంవత్సరంలో ఏ బంధకాలతో ఉన్నారో అనారోగ్యం అనే బంధకము, ఆర్థిక సమస్య అనే బంధకము, ఆ బంధకాల కట్టల్ని కూడా ఈ 2025వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు పెంచబోతున్నాడు. కాబట్టి అందరం కూడా ప్రార్థనలో ప్రభువానికి స్తోత్రములు నాయన. ఆత్మదేవుడా మమ్మల్ని బలపరచయ్యా. మేము ఏ కట్టలో ఉన్నమేమో మరి మోసేలాగా మరి ఉపదేశించకపోతున్నామేమో ప్రభువా, ఈ సంవత్సరం నీ వింటాం నాయన. ఆకాశ పక్షుల్ని పోషించినట్టుగా మమ్మల్ని పోషించే దేవుడుగా ఉన్నావయ్యా. మమ్మల్ని బలపరచండి ప్రభువా అనే సంవత్సరాంతం దేవుడు అన్నాడు. అక్కడికి అడగానే మీ దేవుడు మీ కందృష్టి మీ మీద ఉంచుతాడు అంటాడు. ఏమంటాడు? మీరు అన్య మధ్య ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా మీరే అందరినీ తరిమేయాలన్నాడు. ఏమన్నాడు? అందరూ 7 రకాల జాతులు తరిమే శక్తి మీ దగ్గర ఉంది, మీరు మీకు ఇవ్వబోతున్నా అన్నాడు. కానీ వారు కొంతమంది విన్నట్టే విన్నారు మాట, కానీ మాటకు లోబడలేకపోయారు. ఏం చేశారు? మళ్ళీ యథావిధిగా అలాగే ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్పుకుందాం. యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఏం మాట్లాడాడో చెప్పుకొని ముగించుకుందాం. 36:26 యెహెజ్కేలు గ్రంథం. చెప్తున్నాడు అక్కడ ఏమంటాడు? నూతనపరుస్తా అని చెప్పేసి సమయంతో మాట్లాడినప్పుడు దేవుడు మరి అదేవిధంగా అనేక దైవబిడ్డలతో ప్రవక్తలతో మాట్లాడినాడు. అదేవిధంగా యెహెజ్కేలు, దానియేలు, ఇర్మియా వీళ్ళందరూ కూడా యెషయా, ఈ 4 ప్రవక్తలు చాలా పెద్ద ప్రవక్తలు. వీళ్ళు దేవుడు బలంగా వాడుకున్నాడు ఆ రోజుల్లో. కానీ దేవుడికి మాటికి కోపం వచ్చేది. ఎవరి గురించి? ఇజ్రాయేల్ గురించి కోపం వచ్చేది. మనకు కూడా దేవుడి కోపం ఉంటుంది అప్పుడప్పుడు. మనకి వినకపోతే మనం దెబ్బ కొట్టి సరైన మార్పులో పెడతాం, కొన్ని పరిస్థితులు మన అనుకూలంగా లేకపోతే. అయితే ఇక్కడ ఫస్ట్ చెప్పిన పాత నిబంధనలో ద్వితీయోపదేశం రెండోసారి దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా ఇజ్రాయేల్తో ఎలాగో మాట్లాడాలో అలాగా యెహెజ్కేలు కొత్త నిబంధనలు ఇక్కడ మన ఇక్కడ కూడా యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఏం చెప్తుందంటే మరి నేను మళ్ళీ మీకు నూతన హృదయాన్ని, నూతన ముద్ర ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను, మీకు మాంస ముద్ర పెడతా, కఠిన హృదయం. ఎందుకు కఠినంగా మారిపోయారంటే కాలంలో అడుగు పెట్టగానే వీరు గతాన్ని మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తు నుంచి ఫరోను నుంచి బయటకు తీసుకొచ్చింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది దేవుడు. ఇజ్రాయేల్ వారికి మరి బాగా మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు, అనేక రకాల అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యక్రమాలు అన్ని మర్చిపోయారు. నిజమే, మనం దేవుని నమ్మిన బిడ్డలో మంచిగా ఒకప్పుడు గత జీవితాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు గతంలో ఉన్న స్థితిగతులు మనం మర్చిపోకూడదు. మన స్థితి ఏదున్నా కూడా మన స్థితిని మర్చిపోకూడదు. యోసేపు ఏ స్థితిలో ఉన్నా మనం మర్చిపోలేదు. దావీదైతే నిజంగా ఎంత స్థితిలో ఉన్నా మర్చిపోలేదు. అడవిలో అరణ్యానికి వెళ్ళి పారిపోయినప్పుడు రాజులకు రాజుది అని మహారాజైనప్పటికీ కూడా కొడుకు వల్ల మరి అదేవిధంగా మామగారి వల్ల బాధ వచ్చింది, కొడుకు వల్ల బాధ. నిజంగా కొన్ని కుటుంబాల సమస్యలు ఉంటాయి, క్రైస్తవ జీవితంలో ఎక్కువ పోరాటాలు ఉంటాయి. అర్థమైతే మనం అనుకుంటా ఉంటాం, మా ఆళ్ళు ఇట్లా, మా కూతురు, మా కోడలు ఇట్లా అనుకుంటాం. ఎందుకు ముందు వచ్చిందంటే ఏదో మన పట్ల ఇంకేదో గొప్ప ప్రణాళికని మహిమ కోసమే దేవుడు అలా చేస్తారు కొన్ని పనులు. అయితే మీరు ఎప్పుడైతే ఐగుప్తు ఇజ్రాయేల్ మరి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ చెప్పాడు, అయ్యా మరి నా బిడ్డలు అసలు నా మాట వింటలేదు, చాలా కఠినంగా మారిపోయారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే కానాన్లో అడుగు పెట్టారో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏం చేశారంటే బియ్యం అందుకున్నారు. పరాయి మరి వేరే జాతుల వారితో బియ్యానికి ఇచ్చారు. వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు అలా చేయడం వాళ్ళ వంశంలోకి వెళ్ళిపోయేందుకు దేవుడు కోపం రగులుకుంది. దేవుడు చేయలేడా? అద్భుతాలు చేయలేడా? మరి అదేవిధంగా దిబ్బమ్మ విషయంలో మరి చేసింది కదా దేవుడు, అద్భుతం చేయలేదా? ఇస్సాకు కుటుంబం విషయంలో చేసింది కదా, ఎక్కడో ఉన్నామని తీసుకున్నాడు, అద్భుతం చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఏమంటే బాగా కోటీశ్వర పిల్లలు అక్కడ బాగా ధనికులు కాబట్టి వాళ్ళని అందుకోవడం వల్ల దేవుడి కోపం రగులుకున్నప్పుడు దేవుడు మరొకసారి యెహెజ్కేలు భక్తులతో మాట్లాడారు. వాళ్ళు కఠినపరుచుకున్నారు, వారి హృదయం అంతా కఠినమైపోయింది. ఇక నుంచి వారి బుద్ధి మార్చుకుంటే, వాళ్ళ చిత్తులు మార్చుకుంటే, వారిని నూతనమైన హృదయాన్ని, నూతనమైన మనసుని, నూతనమైనటువంటి కృపను ఇవ్వబోతున్నా, వారి రాతి గుండెని తీసివేయబోతున్నా, మాంసం గుండెని ఇవ్వబోతున్నా. కాబట్టి నేను ఎవరు బుద్ధి చెప్పమని మళ్ళీ యెహెజ్కేలుతో మాట్లాడు. దేవుడు పని దైవజనుడు అంతే, మాటికి హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తారంటే దైవజనులు హెచ్చరిస్తారు. ఎందుకంటే మీరు సరి కావడానికి, మీరు బాగుంటే సంతోషపడతా ఉంటారు. మీరు ఇంకొక ఆత్మని అంటారు. అట్లా మీకు వచ్చేది ఏంటండి? ఇప్పుడు మనం 10 మంది ఉంటే ముగ్గురుతో మొదలుపెట్టారు,
మరి మరి ఎందుకు చెప్తాను, ముగ్గురుతోనే మొదలుపెట్టాను. అప్పుడు ముగ్గురుతో హైదరాబాద్ సహోదరి ఉండేది, తర్వాత ఒరిస్సా నుంచి ఒక సహోదరి ఉండేది. మేము ముగ్గురం కలిసి ప్రార్థన మొదలుపెట్టాం. ముగ్గురు నుంచి నేను ప్రార్థన చేసినప్పుడు, నేను వంట చేసినప్పుడు దేవుడు చూపిస్తాను, అయ్యా ముగ్గురు ఎట్లా ఆయన అంటే దేవుడు 7 ఇచ్చాడు. 7 ఉంది ప్రభావ, మరి 7 అన్న. సరే ఎంతమంది 10 మంది ఇచ్చాడు. 10 మంది అన్న శిష్యులు 40 మంది 40 ఇచ్చాడు, 70 ఇచ్చాడు, 70 నుంచి 30 మంది ఇచ్చాడు. ఇక 5 ఫోన్ల నుంచి 30 మంది లైన్ కలుపుతారు, 3 గంటల నుంచి కలుపుకుంటారు. 5 ఫోన్లు కలపడం అంటే అది ఆత్మకార్యం, నా శక్తి నా బలం కాదు, నా బలంతో నా శక్తి జరిగే పని కాదు. కలుపుతా ఉంటే దేవుడు నడిపిస్తూ ఉంటే గొప్ప గొప్ప కార్యం. అదేవిధంగా సంఘాన్ని కూడా డెవలప్ చేసుకొచ్చే బాధ్యత మీ మీదే ఉంది. దైవజనులు ప్రార్థన చేస్తారు, సంఘంలోకి కొత్త వ్యక్తులు నడిపించడానికి మీరు బాధ్యులుగా ఉండే. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆత్మని కనెక్టెడ్గా చేసుకోవాలి. అన్న అయ్యా మరి ఈ సంవత్సరం 30 మంది వచ్చారు కదా, మరి కొత్త సంవత్సరం వస్తుంది కదా, మరి అందరూ ఒక్కొక్క ఆత్మని తీసుకురాని పెంచుకున్నాం. మన గ్రూప్ పెరగాలంటే మీ అందరూ మన దేవుడికి ఇష్టానుసారంగా వీరుంటే జనం కూడా మనం ఆకర్షిస్తారు. కాబట్టి సంఘం కూడా అభివృద్ధి చేయాలి. ప్రార్థన చేసుకున్నాం, ప్రతి అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి మహిమకలు కాక దైవజనులు కూడా చాలా మంచి అవకాశం ఇచ్చారు పాస్టర్ గారికి. సంఘంలో అందరూ కూడా ఒక సహోదరిగా నన్ను ప్రేమించి మరి తీసుకోవడానికి వందనాలు. మరి నూతన సంవత్సరంలో మంగళవారం ఉపవాస ప్రార్థన, స్త్రీలకు ఇంకా శుక్రవారం మంగళవారం 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను ప్రార్థనలో పెట్టుకున్నాను. మరి మంచి మందిరాలు దైవజనులు రమ్మంటున్నారు. ఒంగోలు కూడా 2-3 చర్చి వాళ్ళు పిలిచారు రమ్మని మెసేజ్ ఇవ్వడానికి. అందరూ కూడా బాగా ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం. మా సార్ ఇజ్రాయల్ కృపానందన్, మా పాప వేదిక. అదేవిధంగా 5వ తారీఖు నాడు చెన్నై నుంచి మరి ఫారినర్స్ అమెరికా నుంచి ఫారినర్స్ రాబోతున్నారు. 4వ తారీఖు వస్తారు, 5వ తారీఖు ఒంగోలు రాబోతున్నారు, మా ఇంటికి రాబోతున్నారు. అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఫారినర్స్ వచ్చే ముందు దేవుడు వారి కృపతో మంచిగా నడిపించాలని, ఫ్లైట్ అనుకూలపరచాలని, ఎలాంటి ఇబ్బందులు రావద్దని అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ సహోదరిగా మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మనసారి కోరుకుంటారు. అందరికీ కూడా మరొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఫాస్ట్ కల్పిస్తాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు నాయన. ఐగుప్తు బంధకాలు తొలగిపోవుగాక, విడిచిపోయే స్వనామంలో నూతన శక్తి ఈ సంవత్సరం పొందుకుందురు గాక. మహిమతో నింపబడును గాక, మీ హస్తము తెరవబడును గాక. ప్రతి సహోదరి అభిషేకం ఉంచబడాలయ్యా. నీ యొక్క 2025వ సంవత్సరం అంతా కూడా అనుకున్న ప్రతి పనులు జరుగులు కాక, జరుగులు కాక. పరిశుద్ధాత్మను మీరు బలపరిచి స్థిరపరిచి ఆత్మకార్యం నూతన అభిషేకంతో నింపమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.